నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 23వ సర్గః 23వ సర్గ. లక్ష్మణుని ప్రతాపోక్తులు. అతడు దైవమును త్రోసిపుచ్చి పౌరుషమును ప్రతిపాదించుట, రామాభిషేకమునకై విరోధులతో యుద్ధమునకై తలపడుటకు సిద్ధమగుట. ఇతి బ్రువతి రామేతు లక్ష్మణోదస్సి రాముః శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖ హర్షయోః. రాముడు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు విని తల వంచి మనస్సుతో మాటిమాటికిని దుఃఖ సంతోషముల మధ్య ప్రవేశించినట్లు ఉండెను. తదా తు బుద్ధ్వా భృకుటీం భ్రువోర్మధ్యే నరర్షభః నిశ్వాస మహాసర్పో బిలస్థ ఇవ రోషితః. లక్ష్మణుడు అప్పుడు కనుబొమ్మలు ముడిచి బిలములో నున్న పగబట్టిన మహాసర్పము వలె నిట్టూర్పులు విడచెను. తస్య దుష్ప్రతివీక్షం తద్భృకుటీ సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. కనుబొమ్మలు విరచి చూచుటకు భయంకరముగానున్న అతని ముఖము అప్పుడు కోపించిన సింహము ముఖము వలె కనబడను. అగ్రహస్తం విధూన్వంస్తు హస్తీహస్తమివాత్మనః తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరాం. అగ్రాక్ష్ణావీక్షమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్. ఏనుగు తొండము వలె హస్తాగ్రమును కదలుచుచు శిరస్సును అడ్డముగను పైకిని పడవేయుచు నేత్రాగ్రముతో రాముని అడ్డముగా చూచుచు ఈ విధముగా పలికెను. అస్థానే సంభ్రమో యస్య జాతో వైసు మహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్యానతి శంకయా కథమేతద సంభ్రాంతస్త్వద్విధో వక్తుమర్హతి యథా దైవమశౌండీరం శౌండీర క్షత్రియర్షభ. శూరులైన క్షత్రియులలో శ్రేష్ఠుడవైన వాడా, పితృవాక్యమును పరిపాలింపకపోవుట అను అధర్మము కలుగునను భయము చేతను, లోకము విషయమున కొంచెము కూడా శంక లేకపోవుట చేతను నీకు ఈ విధముగా కలిగిన గొప్ప వేగిరపాటు అయుక్తమైనది. శక్తి విహీనమైన దైవమును గూర్చి నీ వంటివాడు భ్రాంతి కలుగని పరిస్థితులలో ఇట్లు అనగా దైవమే బలవత్తరమని పలుకునా. కిన్నామ కృపణం దైవమశక్తమభిశంససి పాపయోస్తే కథం నామ తయోశ్చంకా న విద్యతే. దుర్బలము దీనము అయిన దైవమును గూర్చి ఈ విధముగా ఎందుకు చెప్పుచున్నావు? పాపాత్ములైన ఆ కైకేయీ దశరథుల విషయమున నీకు శంక ఎందుకు కలుగటలేదు? సంతి ధర్మోపధా శ్లక్ష్ణా ధర్మాత్మన్ కిం న బుధ్యసే తయోః సుచరితం స్వార్థం సాక్షాత్ పరిజిహీర్షతోః. ఓ ధర్మాత్మా, గూఢముగా అపకారము చేసి స్వలాభము నిమిత్తమై నీ మంచితనమును పరిహరింపవలెను అను అభిప్రాయముతో ఆ ఇరువురును మృదువైన ధర్మరూపమైన వంచనలను చేయుచున్నారు. నీవు అది తెలుసుకొనటలేదు. యది నైవం వ్యవసితం స్యాద్ధిప్రాగేవ రాఘవ తయోః ప్రాగేవ దత్తస్య స్యాద్వరః ప్రకృతస్య సహా. ఓ రామా, వారు ఇరువురును ముందుగానే ఈ విధముగా నిర్ణయించుకుని ఉండకపోయినచో ఆ వరము పూర్వమెన్నడో ఇవ్వబడి ఉండెడిది. అనగా వారిద్దరును నిన్ను వంచింపదలచినారు కావుననే ఎన్నడో పూర్వమిచ్చిన వరమును గూర్చి ఇప్పుడు చెప్పుచున్నారు. అట్లు కాకున్నచో ఆ వరమును దశరథుడు ఎన్నడో పూర్వమే తీర్చి ఉండేడివాడు. లోక విద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచనం నోత్సహే సహితుం వీర తత్రమేక్షంతుమర్హసి. నీకు తప్ప ఇతరునికి రాజ్యాభిషేకము చేయుట లోక విరుద్ధము. ప్రారంభించిన ఈ పనిని నేను సహింపజాలను. ఈ విషయమున నన్ను క్షమింపుము. ఏనే యమాగతాద్వైధం తవ బుద్ధిర్మహామతే సహి ధర్మో మమద్వేష్య ప్రసంగాద్యశ్చ ముహ్యసి. మహాబుద్ధిశాలివైన ఓ రామా, నీ ఆలోచనయందు భేదమును కలిగించి
నీకు మోహమును కూడా కలిగించిన ఈ ధర్మమును నేను ద్వేషించుచున్నాను. కథం త్వం కర్మణా శక్తః కైకేయీ వశవర్తినః కరిష్యసి పితుర్వాక్యమధర్మిష్ఠం విగర్హితం. నీవు ప్రతిక్రియ చేయుటకు సమర్థుడవై ఉండి కూడా కైకేయి మాటలకు లొంగిపోయిన తండ్రి చెప్పిన ధర్మ విరుద్ధము నింద్యము అయిన మాట ప్రకారము చేయుట అయుక్తము. యద్యయం కిల్బిషాద్భేద కృతోప్యేవం న గృహ్యతే జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః. వారు ఈ కపటమును పాపబుద్ధితో చేయుచున్నను నీవు దానిని ఆ విధముగా గ్రహింపనందులకు నాకు దుఃఖము కలుగుచున్నది. ఇట్టి ధర్మాచరణము నిందింపదగినది. మనసాపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయోః తయోస్త్వహితయోర్నిత్యం శత్రువోః పిత్రవిధానయోః. వారు ఇరువురును స్వేచ్ఛగా ప్రవర్తించుచు ఎన్నడును నీ హితమును కోరలేదు. తల్లిదండ్రులు అను పేరుగల శత్రువులు. అట్టి వారి కోరికను తీర్చుటకు మనస్సుతో కూడా తలచుట అయుక్తము. యద్యపి ప్రతిపత్తిస్తే దైవీ చాపి తయోర్మతం తథాప్యుపేక్షణీయం తే నమేతదపి రోచతే. వారికి కలిగిన ఈ ఆలోచన కేవలము దైవకృతమే అని నీ అభిప్రాయము కావచ్చును. అయినను నీవు దీనిని ఉపేక్షించుట నాకు అభిమతము కాదు. విక్లబో వీర్యహీనో యః సదైవమనువర్తతే వీరాః సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే. చిత్తస్థైర్యము లేనివాడు వీర్యహీనుడు మాత్రమే దైవముపై ఆధారపడి ఉండును. ఆత్మాభిమానము కల వీరులు దైవమును లెక్క చేయరు. దైవం పురుషకారేణ యః సమర్థః ప్రభాధితుం న దైవేన విపన్నార్థః పురుషః సోవసీదతి. స్వప్రయత్నముచే దైవమును బాధింప సమర్థుడైన వాని ప్రయోజనమును దైవము చెరచి ఆతనికి దుఃఖము కలిగింపజాలదు. ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోరద్య వ్యక్తావ్యక్తిర్భవిష్యతి. దైవమునకు ఎంత శక్తియున్నదో పురుషులకు ఎంత శక్తియున్నదో నేడు అందరునూ చూడగలరు. దైవ పురుషములకు ఉన్న భేదము ఈనాడు స్పష్టము కాగలదు. అద్య మత్పౌరుషహతం దైవం ద్రక్ష్యంతి వై జనాః యద్దైవాదాహతం తేద్య దృష్టం రాజ్యాభిషేచనం. నీ రాజ్యాభిషేకము ఏ దైవముచే అడ్డుకొనబడినదో ఆ దైవమునే నేను పౌరుషముచే ప్రతిఘటించెదను. జనులెల్లరూ చూచెదరుగాక. అత్యంకుశమివోద్దామం గజం మదబలోద్ధతం ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే. అంకుశమును లెక్క చేయక బంధనమును ఛేదించి మదబలములచే గర్వించి పరిగెత్తుచున్న ఏనుగువలే దైవమును నేను పురుషకారముచే మరల్చెదను. లోకపాలాః సమస్తాస్తే నాద్య రామాభిషేచనం నచ కృత్స్నాస్త్రయో లోకా విహన్యుః కిం పునః పితా. ఈనాడు సమస్తమైన లోకపాలకులు గాని 3 లోకములు కలిసిగాని రామునికి జరగబోవు అభిషేకమును అడ్డజాలరు. తండ్రి మాట చెప్పనేలా. యైర్నివాసస్తవారణ్యే మిథో రాజన్ సమర్థితః అరణ్యేతే నివత్స్యంతి చతుర్దశ సమాస్తథా. ఓ మహారాజా, నీవు అరణ్యములో నివసించవలెను అని రహస్యముగా నిర్ణయించిన వారే 14 సంవత్సరములు ఆ విధముగా అరణ్యములో నివసించగలరు. అహం తదాశాం ఛేత్స్యామి పితుస్తస్యాశ్చ యాతవా అభిషేక విఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే. అందుచే నేను తండ్రి ఆశను నీ అభిషేకమునకు విఘ్నము కలిగించి తన పుత్రుని రాజ్యము కొరకు ప్రయత్నించుచున్న కైకేయి ఆశను ఛేదించెదను. మద్బలేన విరుద్ధాయ నశ్చాద్దైవ బలం తథా ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ. నా బలమును ఎదిరించిన వానికి భయంకరమైన నా పౌరుషము ఎంత దుఃఖము కలిగించునో అంత దుఃఖమును దైవబలము కూడా కలిగింపజాలదు. ఊర్ధ్వం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆర్యపుత్రాః కరిష్యంతి వనవాసం గతే త్వయి.
నీవు 1000 సంవత్సరములు రాజ్యపాలనము చేసి తపస్సుకై అరణ్యమునకు వెళ్లిన పిమ్మట నీ కుమారులే రాజ్యము చేసెదరు. పూర్వ రాజర్షి వృత్యాహి వనవాసో విధీయతే ప్రజా నిక్షిప్య పుత్రేషు పుత్రవత్ పరిపాలనే. ప్రజలను పుత్రులను పాలించినట్లు పాలించుటకై తమ పుత్రులకు ఒప్పచెప్పి వనములో నివసించుట ప్రాచీనులకు రాజర్షుల వృత్తిగా విధింపబడినది కదా. సచేద్రాజన్యనేకాగ్రే రాజ్య విభ్రమ శంకయా నైవమిచ్చసి ధర్మాత్మన్ రాజ్యం రామత్వమాత్మని ప్రతిజానే చ తే వీరమాభూవం వీరలోకభాక్ రాజ్యం చ తవ రక్షేయమహం వేలేవ సాగరం. రాజు అయిన దశరథుడు చపలచిత్తుడై ఉన్నప్పుడు ఈ రాజ్యము భేదములకు లోనగును అను కారణముచే నీవు ఈ రాజ్యమును నాకు వలదని అనుకున్నచో ఆ భయమేదియూ లేదు. నేను నీకు మాట ఇచ్చుచున్నాను. సముద్ర తీరము సముద్రమును రక్షించినట్లు నీ రాజ్యమును రక్షించగను. అట్లు కానిచో నాకు వీరలోకము లభించకుండుగాక. మంగళైరభిషించస్వ తత్రత్వం వ్యాపృతో భవ అహమేకో మహీపాలానలం వారయితుం బలాత్. నీవు మంగళద్రవ్యములతో నీకు రాజ్యాభిషేకము చేసుకొనుటకై ప్రయత్నము చేయుము. నేనొక్కడనే బలప్రయోగముచే రాజులనందరినీ నివారింపగలను. నశోభార్థా విమౌ బాహూ నధనుర్భూషణాయ మే నాసిరాబంధనార్థాయ నశరాస్తంభహేతవః అమిత్రదమనార్థం మే సర్వమేతచ్చతుష్టయం. నా బాహువులు కేవలము శోభకు మాత్రమే కాదు, ధనస్సు కేవలం అలంకారార్థము కాదు, ఖడ్గము కేవలము నడుమునకు కట్టుకొనుటకు మాత్రమే కాదు, బాణములు కూడా కదలకుండా పడియుండుటకు కాదు. ఈ 4 శత్రువులను దండించుటకు మాత్రమే ఉద్దిష్టమైనవి. నచాహం కామయేత్యర్థం యస్యాశత్రుర్మతో మమ అసినా తీక్ష్ణధారేణ విద్యుచ్చలిత వర్చసా ప్రగృహీతేన వై శత్రుం వజ్రినం వా న కల్పయే. నాకు శత్రువు అని నిశ్చయింపబడిన వానిని ఏ విధముగను జీవింపనివ్వను. తీక్ష్ణమైన అంచులు గలది, మెరుపు వలె ప్రకాశించునది అగు ఈ ఖడ్గము చేతబూని ఎదుటనున్న శత్రువు దేవేంద్రుడైనను లెక్క చేయను. ఖడ్గ నిష్పేష నిష్పిష్టైర్గహనాదుశ్చరాచమే హస్త్యశ్వనరహస్తోరు శిరోభిర్భవితామహీ. ఈ భూమి అంతయు ఖడ్గపాతముచే ఖండింపబడిన గజాశ్వ నరుల హస్తములతోనూ ఊరుగులతోనూ శిరస్సులతోనూ నిండి ప్రవేశింపశక్యము కానిదై నడుచుటకు కూడా వీలు కాకుండా ఉండును. ఖడ్గదారాహతా మేద్య దీప్యమానా ఇవాద్రయః పతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుతః. ఇప్పుడు ఏనుగులు నా కత్తివ్రేటిచే తెగి మండుచున్న పర్వతముల వలె మెరుపుతో కూడిన మేఘముల వలె భూమిపై పడగలవు. బద్ధగోధాంగుళిత్రాణే ప్రగృహీత శరాసనే కథం పురుషమావీస్యాత్ పురుషాణాం మయి స్థితే. వేళ్ల రక్షణము కొరకై ఉడుముతోలుతో చేసిన అంగుళిత్రాణములను ధరించి ధనస్సు చేతబట్టి నేను నిలిచియుండగా నేనే పురుషుడు అని చెప్పుకొనుచు నా ఎదుట ఎవడు నిలువగలడు? బహుభిశ్చైకమత్యః సన్నేకేన చ బహూన్ జనాన్ వినియోక్ష్యామ్యహం బాణాన్ రువాజి గజమర్మసు. నేను ఒక్క బలవంతుని అనేక బాణములతో కొట్టుచు ఒక్క బాణముతో అనేకులను చంపుచు నా బాణములను మనుష్య అశ్వ గజముల మర్మస్థానములందు ప్రయోగించెదను. అద్య మేస్త్ర ప్రభావశ్చ ప్రభావః ప్రభవిష్యతి రాజ్ఞశ్చ ప్రభుతాం కర్తుం ప్రభుత్వం చ తవ ప్రభో. ఓ మహారాజా, నేడు నా అస్త్ర ప్రభావము రాజైన దశరథుని రాజ్యాధికారము నుండి తొలగించి నీకు రాజ్యాధికారమును ఇవ్వగలదు. అద్య చందన సారస్య కేయూరామోక్షణస్య చ వసూనాం చ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ అనురూపా విమౌ బాహూ రామకర్మ కరిష్యతః అభిషేచన విఘ్నస్య కర్తॄణాం తే నివారణే. మంచి గంధమునకు కేయూరములను ధరించుటకు ధనమును దానము చేయుటకు
మిత్రులను పాలించుటకు తగిన ఈ బాహువులు నేడు నీ అభిషేకమునకు విఘ్నము చేసిన వారిని అడ్డుకొనుటకు తగిన పని చేయగలవు. బ్రహీవికోద్యైవ మయా వియుజ్యతాం తవా సుహృత్ప్రాణ యశస్సుహృజ్జనైః యథా తవేయం వసుధావసే భవే తథైవ మాంసాధి తవాస్మి కింకరః. నీ యొక్క ఏ శత్రువును ప్రాణ కీర్తి మిత్రుల నుండి దూరము చేయవలెనో చెప్పుము, నేను ఇప్పుడే అట్లు చేసెదను. ఈ భూమి నీకు వశమగుటకు నేనేమి చేయవలెనో ఆజ్ఞాపింపుము, నేను నీ కింకరుడను. విమృజ్య బాష్పం పరిశాంత్య చాసకృత్ సలక్ష్మణం రాఘవ వంశవర్ధనః ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం నిబోధ మామేష హి సౌమ్య సత్పథః. అప్పుడు రాముడు కన్నీరు తుడిచి మాటి మాటికి ఓదార్చుచూ లక్ష్మణునితో ఇట్లు పలికెను, ఓ లక్ష్మణా, నేను తండ్రి మాట మీదనే స్థిరముగా నిలిచియున్నాను. ఇదియే మంచి మార్గము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 13వ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.